హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మా టాపిక్, ఫెయిడ్ ప్రకాష్ రాజు ఫోసేసుకున్నంత ఫని చేశాడుగా అని వాపోతున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, ఫొట్ట కూటి కోసం ఫెయిడ్ ప్రకాశం పడే ఫాట్లు సైన్మాల్లో ఎవరూ తీసుకోకపోవడంతో తన ఫొట్ట కూటి కోసం ఫోటోకో ఏసం వేయాల్సి వస్తోంది. గప్పట్లో మా ఎలక్షన్స్లో దూరిపోయేసి ఏదో చేద్దాం అనుకున్నాడు. కానీ మ్యాచో వీరో మంచు ఇష్ణానియా చేతిలో ఘోరంగా ఓడిపోయి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఇక తర్వాత కొన్నాళ్ళకి ఒక ఎకో సిస్టంలో భాగమయ్యాడు. ఇక గాళ్ళు పొద్దుగాలే వాట్సాప్ గ్రూప్లో ఏ అసైన్మెంట్ ఇస్తే గది చెయ్యాలి, లేకుంటే గా మంత్ పేమెంట్ కట్ అన్నమాట. ఆ మధ్య తమిళనాడు ఎలక్షన్లు కాబట్టి వెళ్ళి డిఎంకే సంకనాకాడు, గదో అసైన్మెంటు. ఇక ఈడిన్గా తమిళ తంబీలు చూడగానే డిఎంకే మీద సిరాకొచ్చేసి విజయ్కి ఎస్ ఫార్ దొబ్బారు ఓట్లన్నీ. ఇక కర్ణాటక ప్రసిద్ధ శైవ క్షేత్రమైన ధర్మస్థలలో ఏవేవో జరుగుతున్నాయంటూ ఎకోసిస్టమ్ ఇచ్చిన స్క్రిప్ట్కి బాకా ఊదాడు. శివరాఖరికి కర్ణాటకలో రూలింగ్లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వమే అదంతా ఒట్టి సొల్లు అంటే అప్ అండ్ డౌన్ అన్నీ మూసేసుకున్నాడు మీడియా సాక్షిగా. ఇక గదే ఎకోసిస్టమ్ ఇచ్చిన ఇంకో అసైన్మెంట్లో భాగంగా హిందూ దేవుళ్ళని, హిందూ మతాన్ని కించపరుస్తూ నిషేధిత సంఘ విద్రోహ సంస్థలకు మద్దతు ఇచ్చే ఫ్రెష్నర్ జోసెఫ్ గాడిని దానవీర సూరకర్ణ లెవెల్లో లేపడానికి వీడు మామూలు ఎదవ యాక్టింగ్ అయితే చేయలేదు. చివరికి ఏపీ ప్రభుత్వం గా ఫ్రెష్నర్ జోసెఫ్ గాడిని ఎత్తి బొక్కలో వేయడంతో ఇక ఆడు బయటికి రాడు, తన పేమెంట్ రాదు అనుకుని నెక్స్ట్ అసైన్మెంట్ అయినా ఢిల్లీ జంతర్ మంతర్ వెళ్ళి కాక్రోచ్ గాళ్ళ పక్కన కూకున్నాడు. యువతని అనవసరంగా రెచ్చగొట్టడం స్టార్ట్ చేశాడు. ఫస్ట్ రోజు గా పేమెంట్ జెన్జీ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ పోలీస్ బాబాయిల చేత తన్నులు తింటే వీడు మాత్రం ఎక్కడో నక్కి ఆలు సమోసాలు బొక్కడం గా పేమెంట్ ఓనర్స్ చూసేసినట్టున్నారు. దీంతో అరే కూలీ, నువ్వు గినక డైరెక్ట్గా పార్టిసిపేట్ చేయకపోతే నీ పేమెంట్ కట్ అని హుకుం జారీ చేసేసరికి తెల్లారి అందరితో పాటు గా కాంట్రాక్ట్ ట్రక్ ఎక్కి జంతర్ మంతర్ దగ్గర షో చేయడానికి వెళ్ళాడు. గింతలో పోలీస్ బాబాయిలు లాఠీలు పట్టుకొని రావడంతో ఓరి నాయనో నాకేం తెలీదు, మీ కాలు మోకుతా అంటూ కింద మీద అయిపోయాడు. వాళ్ళకి ఈడో ఫేమస్ ఫెయిడ్ యాక్టర్ అని తెలియదు కదా, కాస్తుంటే కింద గుంజి 4 పీకే వాళ్ళే. కానీ మన ఫెయిడ్ ప్రకాశం టైం బాగుంది, తప్పించుకున్నాడు. ఈ ఏజ్లో గినక గా కౌటు లాఠీ దెబ్బలు తగిలుంటే అవి మానడానికి నవరత్న తైలంలో జిందా తిలిస్మాత్ని మిక్స్ చేసి 6 నెలలైనా మర్దనా చేసుకోవాల్సి వచ్చేది. ఆ లెక్కన ఫెయిడ్ ప్రకాశం లక్కీ అనే చెప్పుకోవాలి. టోటల్గా గీ ఫెయిడ్ ప్రకాశం దరిద్రపు ట్రాక్ రికార్డు చూసి కూడా ఇంకా అసైన్మెంట్స్ ఇస్తున్న గా పేమెంట్ ఓనర్స్ ఇంకెంత మైదా ఫిండిగాల్లో అర్థం చేసుకోవచ్చు అని వాపోతున్నారు మన ట్రేడ్ పండితులు సైతం. ఇక ఈ కాక్రోచ్ ప్రొటెస్ట్ నిజస్వరూపం చూస్తే 2 రోజులకే మొత్తం బట్టబయలైపోయింది. వీళ్ళు ఎవరు కూడా నీట్ యాస్పిరెంట్స్ కాదని, ఫెయిడ్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అని, నిజమైన నీట్ విద్యార్థులు తమ రిజల్ట్స్ని ఎంజాయ్ చేస్తుంటే ఫెయిడ్ గాళ్లను గీ కాక్రోచ్ల రూపంలో దింపింది మాఫియా. మీరే చూడుండ్రి, ఒక్కళ్ళైనా స్టూడెంట్ లాగా ఉన్నారా? మొత్తం స్క్రాప్స్ అంతే. అయితే గుట్కా బ్యాచ్, లేకుంటే ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ బ్యాచ్ అనమాట. వీళ్ళతో ఒక ఫెయిడ్ డ్రామా నడిపిస్తూ మోడీ రిజైన్ చేయాలి, నేను పిఎం అవ్వాలి అని కామెడీ షో చేస్తున్నాడు నేషనల్ నెపో రాగా అంకుల్, గదే మన రాహుల్ గాంధీ అంకుల్. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్. సీ యూ అగైన్.